తాజా 30. నిత్య మేనన్ చూడ్డానికి పొట్టిగా ఉంటుంది కానీ చాలా గట్టి మనిషి. తనకు నచ్చిందే చేస్తుంది. ఎవరో అడిగారు కదా అని మొహమాటానికి ఏదీ చేయదు. జీవితం పట్ల చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలున్న వ్యక్తి ఆమె. నిత్య మలయాళీ అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు బెంగళూరులో స్థిరపడ్డారు. నిత్య ఈ నగరంలోనే 1988 ఏప్రిల్ 8న జన్మించింది. ఇప్పుడు ఆమెకు 29 ఏళ్లు. ఆమె తల్లిదండ్రులిద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. జర్నలిస్ట్ కావాలని నిత్య బాల్యంలో కోరుకునేది. ఈ ఉద్దేశంతోనే మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిజం చదివింది. కానీ జర్నలిజం ఇప్పుడు దారి తప్పిందని భావించి నిత్య సినీ ప్రపంచం వైపు వెళ్ళింది. పూణేలో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరడానికి ఎగ్జామ్ రాసింది. ఈ సమయంలోనే ఆమెకు డైరెక్టర్ నందిని రెడ్డితో పరిచయం అయింది. ఆ పరిచయం అలా మొదలైంది సినిమాకు దారితీసింది. తెలుగులో నిత్యకు అది మొదటి సినిమా అయింది. తొలి సినిమాకే నిత్య ఉత్తమ నటిగా నంది అవార్డును సాధించింది. నిత్యకు అంతకు ముందు కూడా సినిమాలో నటించిన అనుభవం ఉంది. 1998లో వచ్చిన ది మంకీ హూ న్యూ టూ మచ్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించింది. 2006లో 7 o'clock అనే కన్నడ సినిమాలో హీరోయిన్గా కనిపించింది. ఆ తర్వాత మలయాళం సినిమా ఆకాశ గోపురంలో మోహన్ లాల్ పక్కన నటించింది. నిత్యలో మరో యాంగిల్ పాటలు పాడడం. ఆమెకు నటించడం కంటే పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. అలా మొదలైంది సినిమాలో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అనే పాట పాడింది. ఇష్క్, గుండె జారి గల్లంతైంది సినిమాల్లో కూడా పాటలు పాడింది. అలా మొదలైంది. తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా నిత్య సెలెక్టివ్గా మాత్రమే ఎంచుకుంది. త్రివిక్రమ్, గుణశేఖర్లంటే ఎంతో ఇష్టమున్న నిత్య వారి సినిమాలైన సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి సినిమాల్లో చాలా చిన్న పాత్రల్లో నటించింది. నిత్య జర్నలిజం చదువుతున్నప్పుడు లవ్లో పడింది. కానీ లవర్తో విభేదాలు రావడంతో విడిపోయింది. సినిమాలో నటించడానికి రెమ్యునరేషన్ తీసుకునే నిత్య మేనన్ పాటలు పాడినందుకు మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోదు. ప్రస్తుతం నిత్య తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నటిస్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.